సరే, అర్జునుడు ఏమడిగినారు చెప్పండి? కృష్ణ మంచిదే, ధర్మం ఆచరించమన్నారు, అందరికీ ధర్మం ఆచరించాలని అభిప్రాయం ఉంది, కానీ ఎందుకు అధర్మం ఆచరిస్తున్నాడు వాడు అని ప్రశ్న చేసినాడు. ఇది నిజంగా చాలా అద్భుతమైన ప్రశ్న అండి. నిన్న అధ్యాయం చివరి అడిగినటువంటిది. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష. కృష్ణ, మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు? పాపం తప్పు అని తెలుసు కదా, చెప్పండి. తప్పుని తెలుసు కూడా పాపం ఎందుకు ఆచరిస్తున్నాడని ఒక చక్కని ప్రశ్న అడిగాడండి. ఇది నిజంగా అందరూ అడగదగినటువంటి ప్రశ్న. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్. అనిచ్చన్, హి హాస్ నో ఐడియా టు కమిట్ సిన్, బట్ వై ఈజ్ హి కమిటింగ్ సిన్? అదండి, పాపం చేయాలని లేదు వాడికి, మరి ఎందుకు పాపం చేస్తున్నాడు? చూడండి, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివకి నియోజిత. బలాత్కారంగా చేస్తున్నాడు. దీనికి కారణం కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పారు. ఏమిటి తెలుసునండి? పూర్వకాలపు యొక్క సంస్కారం వాళ్ళని బలవంతంగా వెనక్కి లాగేస్తున్నదని చెప్పేస్తున్నాడు. చూడండి, పూర్వజన్మ దుస్సంస్కారం